ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం. నేనే మిమ్మును ఓదార్చువాడను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినాన మాట్లాడుతున్న మాట, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చూడండి, నువ్వు దుఃఖములో ఉన్నావో, ఏడుస్తూ విలపిస్తూ బాధపడుతూ కుంగిపోతున్నావేమో, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ప్రియమైన దేవుణ్ణి బిడ్డలారా, మార్తా మరియా దుఃఖంలో ఉండి ఏడుస్తూ విలపిస్తూ బాధపడుతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే, సొంత తమ్ముడు చనిపోయిరని వాళ్ళతో ఏడుస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు ఓదార్చేవారు లేక విలపిస్తూ ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రేమించే తమ్ముడు, ప్రేమగా చూసుకునే తమ్ముడిని కోల్పోయామని. కానీ చనిపోయిన 4వ దినం యేసు వారు మార్తా మరియా ఇంటికి రావటాన్ని బట్టి, యేసు వారిని బట్టి మరియా సంతోషించింది. సంతోషించటమే కాదు, యేసు వారు ఆ ఇంటికి రావటాన్ని బట్టి చనిపోయిన లాజరు తిరిగి లేపబడ్డాడు. కాబట్టి ఏడుస్తున్న ఈ కుటుంబాన్ని, దుఃఖంలో ఉన్న ఈ కుటుంబాన్ని ఓదార్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావో నిన్ను ఓదార్చేది యేసు ప్రభువు వారు, నిన్ను ఓదార్చేది. ఎన్నో అపాయం నుంచి, ఎన్నో కష్టం నుంచి ప్రభు నిన్ను విడిపిస్తూ, రక్షిస్తూ, కాపాడుతూ వస్తున్నాడు. అయినా కానీ నీ కుటుంబంలో దుఃఖము, నీ కుటుంబంలో సమాధానం లేక జీవించే జీవితాలు ఎంతో మంది ఈ భూమి మీద కనబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఏ దుఃఖంలో ఉన్నావో తెలియదు కానీ ఆయన అంటున్నాడు, నేనే నిన్ను ఓదార్చేవాడను. ఎవరు ఓదారుస్తారండి? ఎవరు ఓదార్చినా కానీ కొద్ది రోజులు ఓదారుస్తారు, కొద్ది గంటలు ఓదారుస్తారు. కానీ జీవితాంతం ఓదార్చేది ప్రభు యేసుక్రీస్తు, ఓదార్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను మిమ్మల్ని ఓదార్చవలను అని. ప్రియమైన దేవుని ప్రజలారా, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు విలపిస్తూ బాధపడుతూ కొద్ది చాకరీ చేస్తూ బాధపడుతూ ఉన్నారు. బానిసత్వంలో బతుకుతున్నారు. వాళ్ళు విడిపించేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు. కానీ మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని, ఎన్నుకొని ఐగుప్తులో నుంచి వాళ్ళని, ఇశ్రాయేలు ప్రజలు నా బిడ్డలు అని, ఆ దేశంలో నుంచి, ఐగుప్తులో నుంచి, ఆ బంధకాల్లో నుంచి దేవుడు విడిపించాడు. మోషేను నిలబెట్టుకొని దేవుడు విడిపించాడు. విడిపించబడ్డ బిడ్డలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి దప్పికవుతూ
దాహమవుతూ ఆహారం లేక ఏడుస్తూ ఉన్నారు. మోషే, మేము ఆడైనా చనిపెట్టేవాళ్ళం కదా, మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చావు, మేము ఫరో చేతిలో చచ్చిపోతామేమో, చచ్చేందుకు ఆడ చచ్చిపెట్టేవాళ్ళం కదా అని బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రభువు వాళ్ళని విడిపించాడు, రక్షించాడు, కాపాడటం కొరకు, వాళ్ళు కానాను చేయటం కొరకు రక్షించాడు. చూడండి, వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు వాళ్ళని దాహం అవుతుంది మోషే అంటే దేవుడు నీటిని తాగివేశాడు. బండను కొట్టు అని మోషేకు చెప్పగానే ఆ బండలో నుంచి నీళ్లు ఉంటే ఆ నీళ్లను తాగి పరలోకపు మన్నాను వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు దేవుడు. చూడండి, నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతూ కుమిలిపోతున్నావో, దేవుడు నిన్ను ఓదార్చే దేవుడు, దేవుడు నిన్ను కాపాడే దేవుడు, దేవుడు నిన్ను కనికరించే దేవుడు, దేవుడు నీ మీద దయ చూపే దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నన్ను ఓదార్చే వాళ్ళు లేరే అని బాధపడవు. నిన్ను ఓదార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. నిన్ను నన్ను ఓదార్చే దేవుడు అండి. నేను దుఃఖంలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చుతున్న దేవుడు నిన్ను కూడా ఓదారుస్తాడు. నీ సేవ జీవితంలో, నీ పరిచర్య జీవితంలో, నీ కుటుంబ విషయంలో, నువ్వు ఒంటరి జీవితంలో ఏడుస్తూ బాధపడుతున్నావేమో. ప్రేమైన దేవుని ప్రజలారా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో తెలియదు, కానీ నీ దుఃఖాన్ని నుంచి విడిపించి, నీ దుఃఖంలో నుంచి విడిపించి రక్షించి కాపాడే దేవుడు ఆయన. నీ ఏడుపును, నీ కన్నీటిని తోడిచే దేవుడు, నేను ఓదార్చే దేవుడు, నీ భుజం మీద చేవేసి వెనుతట్టి కాపాడి ఓదార్చే దేవుడు అంటే ఆయన. కాబట్టి నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరని బాధపడవు, కృంగిపో. దేవుడు నాకు సహాయకుడు, దేవుడు సహాయం చేసిన దేవుడిని ఆధారపడు. దేవుడి కృపకి తోడుగా ఉండి నిన్ను ఆయన ఓదార్చుకుంటాడు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాగరుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, పరిశుద్ధ పురోధన ఆరాధన జ్ఞాన తండ్రి జ్ఞాపకం చేసుకో. నేను మిమ్మల్ని ఓదార్చుకోవడం మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చావు తండ్రి. మార్తా మరియా అయా జీవితంలో ఓదార్పు అనుగ్రహించావు తండ్రి. నీకు చూపి సహాయం చేసి ఓడిపోయాను అనుకున్న స్థితిలో, టైంలో కూడా గెలిపించావు. అని బట్టి నేను ఓడిపోయాను అని, నేను ఓటమితో ఉన్నానని ఎంతమంది ఏడుస్తూ దుఃఖపడుతూ బాధపడుతున్నారు. అందరూ యేసుక్రీస్తు నామములో, వాళ్ళ కన్నీటి యేసుక్రీస్తు నామములో తూర్చబడుగా, వాళ్ళ బాధలన్నీ యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగా, వాళ్ళ దుఃఖం యేసుక్రీస్తు నామములో దూరం అయిపోనుగా. మీరు కాపాడి క్షేమం దయచి వీళ్ళందరినీ దీవించి మీరు మేలు చేయి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీరు కృపల భద్రపరిచి మీరు మేలు చేయమని, నామన మహిమ ఘనత ప్రవాళించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.